ఇది నా ఒక్కదాని ప్రాబ్లం అని అనుకోవట్లేదు. మీరు ఒక్కసారి ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ చూడండి. ఒక పర్సన్ మీరు చూస్తే మీమ్స్ వస్తూ ఉంటాయి, పర్సన్ చనిపోతే కూడా మేనేజర్ వర్క్ కి రమ్మని అడిగారని, లేకపోతే చాలా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందని. బట్ ఆ మీమ్స్ చూడడానికి చాలా ఫన్నీగా ఉంటాయని నవ్వుకోవడం తప్పించి నిజంగా అక్కడ అంత పెయిన్ ఉందని ఎవరు ఇప్పటివరకు ఆలోచించలేదు. మీరు చూడండి, నా జాబ్ ఎంత కష్టమో మీ జాబ్ కూడా అంతే కష్టం. జర్నలిస్టులు కానీ, టీవీ కానీ, పోలీస్ కానీ, ఇఫ్ వి టేక్ డాక్టర్స్ కానీ, వాళ్ళకు కూడా అంతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే టైం ఉండదు. ఒక పేషెంట్ వస్తే ఖచ్చితంగా పేషెంట్ని అడ్రస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేనున్నాను, నాకు కన్సర్న్ వచ్చింది, మీరు ఖచ్చితంగా నాకు అడ్రస్ చేయాలి అని మీకు అనిపిస్తుంది. సో మీరందరూ సర్వీస్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఎంత కష్టాలు ఉంటాయో మాకు కూడా అంతే ఉంటాయి. కాకపోతే కనీసం మీకు ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పేషెంట్ దగ్గరికి నడవడం, ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం దగ్గరికి వెళ్ళడం, కూర్చున్న దగ్గరే సమాధి అయిపోతామేమో అనే పరిస్థితులు మావి. సో ఎక్కడ కూర్చుంటాం అక్కడే కూర్చుంటాం. కనీసం బేసిక్ గా లేచి నుంచి నడుచుకునే ఎన్వైరన్మెంట్ కూడా ఉండదు. సో either it will be work from home or I usually do work from office in Tech Mahindra. అక్కడ మీకు లేచి నించుని కొంచెం వాక్ చేసుకుని అంత ఫెసిలిటీస్ అంతా ఏముండవు. అన్ని కార్పొరేట్స్ని నేను బ్లేమ్ చేయట్లేదు. ఎస్పెషలీ నేనున్న డిపార్ట్మెంట్, నేను చేసే వర్క్ మాత్రం చాలా హెక్టిక్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు విమెన్కి కొంచెం ఎక్కువ చేయొద్దు ఇచ్చి కొంచెం చూసినట్టుగా ఉంటే, లేకపోతే మోర్ విమెన్ వస్తారు ఇష్టం వచ్చినట్టు అరిసి మాట్లాడడం. ఐ థింక్ మ్యామ్, నేను ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాను. నోబడీ విల్ లైక్ అ స్ట్రాంగ్ విమెన్, నోబడీ విల్ లైక్ అ విమెన్ రేజింగ్ వాయిస్. ఎప్పుడైనా సప్రెస్డ్గా ఉంటేనే అందరికీ ఇష్టపడతారు. అలాగే నేను వాజ్ రేజింగ్ వాయిస్ ఆన్ దెమ్. ఈగోకి తీసుకుని టర్మినేట్ చేశారు. చాలా మంది అంటున్నారు వీ షుడ్ హియర్ ది ప్రాబ్లమ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ టెక్ మహీంద్రా ఆల్సో. మెడికల్ లీవ్స్ లో వార్నింగ్ లెటరే ఇవ్వకూడదు, మీరు ఏకంగా టర్మినేట్ చేసేస్తున్నారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ మీరు కన్సిడర్ చేయట్లేదు. టర్మినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పి టర్మినేట్ చేశారు? 3 రీజన్స్ చెప్పారు. ఒకటి, మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అని మా పాపవి. మా పాప మెడికల్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను వాట్సాప్ లో పెట్టాను. ఇట్స్ ఆల్ త్రూ ది ఎయిర్, ఇట్స్ ఆల్ త్రూ ది మీడియా. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 1-2 కాపీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అంటే జనరల్ గా మీది ఏదున్నా కూడా లీవ్ కానీ రిమైనింగ్ ఏదైనా కూడా మెయిల్స్ రూపంలోనే పంపిస్తారు కదా మేనేజర్ కి. మా ఫోన్స్ లో మేము వర్క్ చేసే ప్రాసెస్ కొంచెం సెక్యూర్డ్ ప్రాసెస్ అండి. So we will not have access in our personal phones. Either you have to open your laptop and write, you have to open your desktop and write it. That's how. So it is completely accepted that we can send documents in WhatsApp. Endante mails andarki access untadu. So it is a sensitive process where we don't use the official email IDs in the phone. Okay, 3 reasons lo 1 reason papa medical documents submit cheyaledani. Remaining 2 reasons enti? 2 reasons ante I have not come for the discussion on 21st అని చెప్పారు. 21st was the date when I was actually with the hospital with my daughter. It is not possible. 21st రోజు వాళ్ళు పెట్టిన ఈమెయిల్ కి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చాను. అండ్ థర్డ్ వచ్చేసి నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గివెన్ ఫర్ దెమ్ అన్నారు. పాపకు ఒంట్లో బాగాలేదంటే ఇంక అంతకంటే సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఏం ఇవ్వాలో నాకైతే తెలియలేదు. పైగా నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా టీమ్ లీడ్ దారిలో నన్ను కలిశారు. నేను మా పాపను కూడా చూపించాను ఆయనకి, దిస్ ఇస్ మై డాటర్, నేను హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాను. హాస్పిటల్ లైన్ లో ఒక మనిషిని చూసిన తర్వాత కూడా సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ మీరు నాకు ఇవ్వలేదు అని చెప్పారంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ ఆలోచన విధానానికి మనం వదిలేయాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదండి ఈగోకి తీసుకొని టర్మినేట్ చేశారని, దానికంటే బిఫోర్ ఏమైనా అంటే మీ టీమ్ లీడర్తో కానీ లేదంటే మేనేజర్తో కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అలాంటివి ఏమైనా జరిగాయా దీనికంటే బిఫోర్? ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అంత పెద్ద మాటలు అక్కర్లేదండి. ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ థింగ్స్ విచ్ వేర్ రాంగ్. నేను ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పను, నేను మెసేజ్ చేయను, నేను బాయ్ బ్రేక్ వెళ్తున్నానని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో మీరు ఫ్లోర్ మీద లేచి నించుని అరిస్తే నేను మీతో రెస్పాండ్ అవ్వను. మీరు క్లోజ్ రూమ్ క్యాబిన్ కాన్వర్సేషన్స్ పెడితే నేను మీకు ఏదైనా రిజల్టో రిప్లైయో ఇస్తాను. దిస్ ఈస్ నాట్ ద వే హౌ యూ బిహేవ్ విత్ అ ఉమెన్. ఇలాంటి చిన్న విషయాలన్నీ ఐ వాజ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ ఇట్. మా పాప మెడికల్ లీవ్ తీసుకున్నప్పుడు నేను మా టీఎల్కి కాల్ చేసి పర్మిషన్ అడిగితే తను ఇవ్వలేదు, పైకి వెళ్ళి లాగిన్ చేయమన్నారు. అప్పుడు నేను నా అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేశాను. ఎప్పుడైతే నా టీఎల్ ఒప్పుకోలేదో నేను ఆబ్వియస్లీ నేను నెక్స్ట్ హెరార్కి అప్రోచ్ అవుతాను కదా.
మా అసిస్టెంట్ మేనేజర్ నాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను. సో నేను మా టీఎల్ చెప్పిన మాట వినలేదు కాబట్టి తనకు నచ్చినవన్నీ హెచ్ఆర్కి చెప్పించుకుని ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏం చెప్పిందో నాకు తెలీదు. ముగ్గురు కలిసి నన్ను టర్మినేట్ చేశారు. సో ముగ్గురు హ్యావ్ టు బి అవుట్ ఆఫ్ ది సిస్టమ్. సి మీరు నన్ను టర్మినేట్ చేసినందుకు నేను ఫస్ట్ రోజు నుంచి మీడియాకి చెప్తున్నాను, దెర్ ఈస్ అ క్యాంపెయిన్ రన్నింగ్ ఇన్స్టాలో, ప్లీజ్ షేర్ దిస్ అంటిల్ భావన గెట్స్ హర్ జాబ్ బ్యాక్. ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీ మోర్ విత్ టెక్ మహీంద్రా. నేను నా జాబ్ తీసేశారని ఫైట్ చేయట్లేదు. నాకు టెక్ మహీంద్రాలో జాబ్ చేయాలని ఏ మాత్రము ఇంట్రెస్ట్ లేదు. ఇది నేను ఫస్ట్ రోజు ఆ ఎక్కడైతే మీరు ఆ ఎల్లో శారీ వీడియో ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారో అదే రోజు చెప్పాను, ఐమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. కంపెనీకి నేను ఎక్కువ లీవ్స్ తీసుకున్నాను అనిపిస్తే నన్ను జాబ్లోంచి తీసేసే అన్ని రైట్స్ నా కంపెనీకి ఉన్నాయి. కానీ ఎక్కడ మా పాలసీస్ లో రాసి లేదు మెడికల్ లీవ్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము సడన్ గా జాబ్ లోంచి తీసేస్తామని. టిష్యూ పేపర్ విసిరేసినట్టుగా మీరు 21st కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 20కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 22nd రోజు నేను జాబ్ లో నుంచి తీసేశాను. కనీసం నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయకుండా నన్ను జాబ్ లోంచి తీసేసావంటే నేను అడుగుతున్నాను, ఇది ఎక్కడి న్యాయం?